పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను దేవా. ఎంతో విశ్వాసముతో ఎంతో దూరము నుండి ఏదో పొందుకోవాలి అని, ఏదో సమస్య నుండి విడుదల పొందుకోవాలని, ఏదో ఆటంకం నుండి విడుదల పొందుకోవాలని ఎంతో దాహముతో వచ్చి ఉన్నారు ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఒక్కొక్క బిడ్డపై మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి ప్రభా. మీ ఆత్మతో ఈ రాబోయే సమయం అంతా కూడా నడిపించి మమ్మల్ని దీవించమని, మీ యొక్క ప్రేమ సామ్రాజ్యంలో మమ్మల్ని కూడా మీ సభ్యులుగా చేయమని ప్రభా, మీ ఇచ్చిన అధికారంతో అభిషేకంతో అమ్మ తల్లి మరియ ప్రార్థనా సహాయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడినవారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. లూకా శుభవార్త 1వ అధ్యాయము 31వ వచనం నుంచి 33లో మనం చూస్తూ ఉన్నాం. In the Gospel of Saint Luke chapter 1 verses 31 to 33. 31 to 33 we see like this. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించునను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ లోకంలో ఈ లోకాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు, చనిపోయారు. In this world many kings have come, they have ruled some particular places and they have went away. ఆ రాజులు వారి యొక్క రాజ్యాలను మాత్రమే పరిపాలించారు, చనిపోయారు. Those kings ruled only their own small kingdoms and then they went away. కానీ ఈ రోజు దేవదూత మనందరికీ పరిచయం చేస్తుంది. మరి తల్లి దగ్గరకు వచ్చి, ఇదిగో నీ గర్భాన ఒక రాజు పుట్టబోతున్నాడు, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడుగా పిలువబడతాడు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అని చెప్తూ ఉంది. Today we see that in this verse that we have read now, angel Gabriel is coming and telling to Mother Mary that there is a king which is being conceived in your womb, and that king will be born into this world, and there will be no end for his kingdom on this earth. ఇలాంటి సమయంలో గాబ్రియేలు దూత వచ్చి మరియ తల్లికి శుభవచనాన్ని చెప్పినప్పుడు యూదా రాజుల్లో ఈ వాక్యం కలవరాన్ని సృష్టించింది. When angel Gabriel came and gave this message about the king to be born of Mother Mary, the kings of Judah were all worried about this. మన యూదా రాజ్యంలో ఎంతో మంది రాజులు వచ్చారు, చనిపోయారు. In this kingdom of Judah, many kings have come, they have died and then they have gone away. కానీ ఈ రోజు గాబ్రియేలు దూత చెప్తుంది, ఈయన మహనీయుడై మహోన్నతుని కుమారుడిగా పిలువబడతాడు, ఈయన రాజ్యానికి అంతమే లేదు అని చెప్తూ ఉంది. Today angel Gabriel is telling that this king which will be born will be son of the most high, and then for his kingdom there will be no end. యూదా రాజులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. The kings of Judah are frightened. యూదా మత గ్రంథాలలో ఒక వచనం రాసి ఉంది. In the scriptures of Judah there is something which is written down. దేవుడు భూలోకానికి నరరూపం దాల్చి మానవుల మధ్యలో జన్మిస్తాడు అని. God will be born as a human being in the midst of his own people. ఈ శుభవార్తను తెలుసుకున్న తర్వాత యూదా రాజులు మరి ఈ యొక్క గ్రంథాలలో ప్రావీణ్యం గలించినటువంటి వారిని పిలిపించి వాళ్ళు ఈ యొక్క అధ్యాయాన్ని గురించి వారు మరి చర్చ చేయటం ప్రారంభించారు. After they have come to know about this king will be born, they called all the scripture prophets, the people who are well versed in the scriptures, they called them and asked them to search the scriptures to find out about this king. వారు యూద మత గ్రంథాల్లో కనుక్కున్నారు, ఒక దేవుడు భూలోకానికి నర రూపంలో ఒక కన్యక రూపంలో దిగి వస్తాడు అని. In that the scriptural scholars said that
king will be born in the form of human being born of a virgin. మిగతా వేదాలలో ఖురాన్లో కూడా మనం చూస్తున్నాం దేవుడు నరరూపం దాల్చి భూలోకానికి ఒక కన్యక రూపంలో వస్తాడని విన్నాం. In the Vedas and in the Quran also we read that God will be born as a human being from a virgin. ఇది గమనించినటువంటి యూదా రాజులు వారి కుమార్తెలకు వివాహం చేయకుండా మానేశారు. The kings of Judah, when they came to know about this, that king will be born, God will be born of a virgin, they kept their own daughters as virgins. ఎందుకంటే ఈ లోకాన్ని పరిపాలించే రాజు ఒక కన్యక రూపంలోనే ఒక కన్యక గర్భం ద్వారానే పుట్టుతాడు కాబట్టి The king who is going to rule over this world will be born of a virgin. కానీ ప్రయోజనం లేదు. But there was no use. సంవత్సరాల తరబడి ఎదురు చూశారు. They were looking forward to this for years together. కానీ ఆ ప్రవచనం మరియ తల్లిలో నెరవేరింది. But that prophecy came true in Mother Mary. అందుకనే యూదా రాజుల్లో భయం అనేది మొదలైంది. That's why the kings of Judah started being frightened. అందుకనే హేరోదు రాజు సైనికులను పిలిపించి చిన్నారి బిడ్డలందరినీ కూడా చంపించమని చెప్తూ ఉన్నాడు. That's why King Herod calls his soldiers and tells them to kill all the children who are 2 years and younger. ఈయన గనుక మన రాజ్యంలో రాజుగా ఉంటే మన రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఆయనే రాజుగా మిగిలిపోతాడని భయంతో ఆ చిన్న పిల్లలందరినీ కూడా చంపించేస్తూ ఉన్నారు. Because he was thinking that if this small child becomes king and his kingdom has got no end, then we will not be kings and we will be abolished. That's why all the small children he wanted to kill them. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 సుమారుగా 14,000 చిన్న పిల్లలను హేరోదు రాజు చంపించేశాడు. Approximately 14,000 small children were killed by King Herod. కొన్ని సంవత్సరాల తరువాత యేసు ప్రభు పబ్లిక్ లో సమాజంలో తిరగటం ప్రారంభించాడు. After few years Jesus came into his public ministry. ఒక మానవునికి అసాధ్యమైన కార్యాలన్నీ కూడా ఈ వ్యక్తి చేస్తూ ఉన్నాడు. A normal person or a human being cannot do such things. Jesus Christ started doing. హేరోదు రాజు అనుకున్నాడు, ఇదిగో మరణించినటువంటి ఈ 14,000 మంది పిల్లలలో ఈ యొక్క మరి క్రీస్తు ప్రభు కూడా మరణించాడు అని సంతోషంగా జీవించారు. King Herod was thinking that out of the 14,000 children that were killed, Jesus Christ, who is supposed to be king, also would have been killed, and he was living very happily in his life. దేవుని యొక్క ప్రణాళిక ఉన్నవారు దేని నుండి కూడా మరి ఎవరి నుండి అయినా కూడా తప్పించుకోగలరు. God's plans are great, and then whatever he wants he accomplishes in this world. మానవుడు ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు. Whatever man may plan something, but then God plans much greater and ఇర్మియా better. 29:11 వచనంలో మనం చూస్తున్నాం. In the book of prophet Jeremiah chapter 29 verse 11 we see this. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తు ప్రభు ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి దిగి వచ్చాడు. Jesus Christ came into this world as per a great plan of God. ఆ ప్రణాళికలోనే జీవిస్తూ ఉన్నాడు. As per that plan he is living on this world. ఆ ప్రణాళికలోనే పెరుగుతూ ఉన్నాడు. In that plan itself he is growing up. ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా దేవుడు అతన్ని కాపాడుకున్నాడు. Whatever problems he had to face, but then God saved him from all that. పెరిగి పెద్దవాడయ్యాడు. He grew up and become a big person. మళ్ళీ సమాజంలో కలవరం మొదలైంది. Again in the society people started getting worried. యూదా రాజుల్లో కలవరం మొదలైంది. Again the kings of Judah were bound with fear. అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. Everybody were frightened. ఒక మనిషి చేయలేనిది ఈయన చేస్తూ ఉన్నాడు. What a human being cannot do, this person is doing all that. కొంతమంది రాజు అని అంటున్నారు, కొంతమంది ప్రవక్త అని అంటున్నారు. Some people are telling that he is king, others are telling that he is a prophet. కొంతమంది దేవుని చేత పంపబడినటువంటి మరొక ప్రవక్త అని అంటూ ఉన్నారు. Some people are telling that he is sent by God and he is a great prophet.
ప్రజలలో కలవరం, రాజుల్లో కలవరం ప్రారంభమైంది. People and the kings started getting worried about themselves. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుంచి 37లో మనం చూస్తున్నాం. పిలాతు యేసు ప్రభువును పిలిచి నీవు యూదుల రాజువా అని అంటూ ఉన్నాడు. In the Gospel of St. John chapter 18, Pilate is calling Jesus Christ and asking him, are you the king of the Jews? ఎందుకంటే అలనాడు హేరోదు పరిపాలన కాలంలో నీవు మరణించావనుకున్నాము, నీవు మరణించలేదా, ఒకవేళ నీవేనా ఈ యూదుల రాజు అని పిలాతు ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. And as the small children were killed, were you also not killed? Are you the king who is in this world? And Pilate is asking that, are you the king of the Jews? పిలాతు ఎందుకు ఈ ప్రశ్న వేశాడు? Why did Pilate ask this question? రాజు అయితే రాజులాగా నీవు ప్రవర్తించాలి, కానీ ఈయన రాజులాగా కాదు, మామూలు మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు. If you are a king, you should behave, you should be like a king, but then this person is behaving like a normal human being. రాజు అయితే యుద్ధం చేస్తాడు, కానీ ఈయన మాత్రం ప్రజల్లో, పేదల్లో, పాపుల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. If he is a king, he should be in a palace, but then like a normal person, ordinary person, he is walking about like a common person. రాజు యుద్ధం చేసి ఇతర రాజ్యాలను చంపి రాజ్యాలను సంపాదించుకుంటాడు, కానీ ఈయన మాత్రం ప్రజల్లో తిరిగి ప్రజల యొక్క హృదయాలను ఆకర్షించుకుంటున్నాడు. If he is a king should fight against the enemy kings and then destroy their kingdom and then capture them, but then this person is going about in the common people and then he is capturing the hearts of the people. ఈయన మాటలు, ఈయన పనులు చూస్తే ఏ మానవుడు, ఏ రాజు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. If you look at the works of Jesus, he is doing the things which the other kings or normal human beings could not do. ఒక రాజు తన సామ్రాజ్యాన్ని పొందుకోవడం కోసం మనుషులను చంపుతుంటే ఈ రాజు చనిపోయిన మనుషులను బ్రతికిస్తూ ఉన్నాడు. If a king wanted to capture other kingdom, he would kill human beings, but then this person, Jesus Christ, is bringing back the people who were dead back to life. ఒక రాజు రాజభవనంలో బంగారు వస్త్రాలు ధరించి వెళ్ళవలసినటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి సందుల్లో, గొంతుల్లో ప్రజల మధ్య ఈ రాజు తిరుగుతూ ఉన్నాడు. A king would wear golden ornaments and very costly dress and be about in this palace, but then this person is going about with ordinary dress among the ordinary people. ఈయన మాటలు వినడానికి ఎంతో మంది ఎంతో దూరం నుండి పరుగున వస్తూ ఉన్నారు. Many people are coming from far away places to listen to what Jesus Christ is speaking. ఆయనను తాకడానికి, ఆయన చూడడానికి తండోపతండాలుగా జనాలు పల్లెల నుండి, పట్టణాల నుండి గుంపులుగా వస్తూ ఉన్నారు. People want to hear to him, want to touch him, and these people are coming from villages and towns and cities from far away places. పిలాతుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. Pilate was astonished at this. ఈయన ఒక రాజా లేక ఒక ప్రవక్త లేకపోతే దేవుడు పంపించిన వ్యక్తి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. He is not able to understand whether he is a king or he is a prophet or he is a special person sent by God into this world. అందుకని ఈ రోజు అడుగుతున్నాను, యూదుల రాజువా అని అడుగుతూ ఉన్నాడు. He is not able to understand, therefore he is asking, are you the king of the Jews? యేసుప్రభు చెప్తున్నాడు, నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు అని చెప్తూ ఉన్నాడు. Jesus Christ is telling that my kingdom is not belonging to this world. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరులారా, యేసుప్రభు యొక్క చరిత్రను చూస్తే ఇక్కడ దేవదూత వచ్చి, గాబ్రియేలు దూత వచ్చి మరియ తల్లికి చెప్తుంది, నీ గర్భాన ఒక రాజు పుడతాడు, ఆయన రాజ్యానికి అంతమే లేదు అని గాబ్రియేలు దూత చెబుతూ ఉంది. Dear brothers and sisters, if you look at the history of Jesus, Angel Gabriel is coming to Mother Mary and telling that out of your womb, out of you, a king will be born into this world. ప్రపంచమంతా కూడా యేసు ప్రభును రాజుగా గమనిస్తూ ఉంటే, రాజుగా అంగీకరిస్తుంటే, యూదా ప్రజలు మాత్రం ఆయనను అంగీకరించడం లేదు. Everybody is accepting Jesus as a king, but then the people of Judah are not able to accept him as king. ఎందుకంటే ఆయన యొక్క జననం ఒక రాజుగా పుట్టవలసిన స్థలములో పుట్టలేదు. Because he was not born in a place where normally kings are born. We have a special king today. We have a special king today. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రాజు మనకున్నాడు. ఒక రాజు రాజభవనంలో పుడుతుంటే మన రాజు మాత్రం పశువుల పాకలో పుడుతూ ఉన్నాడు. Normally kings are born in palaces, but then our king is born in a manger.
ఒక రాజు మరి రాజభవనంలో ప్రజల మధ్య అనేక మంది గొప్ప వ్యక్తుల మధ్య పుడుతూ ఉంటే మన రాజు మాత్రం జంతువుల మధ్యలో పుడుతున్నాడు. A king will be born normally among great people in the great places, but then our king is born in a stable of the animals. ఒక రాజు బంగారపు వస్త్రాలను ధరించి రాజభవనంలో అటు ఇటు తిరుగుతుంటే మన రాజు మాత్రం సాధారణమైన వస్త్రాలను ధరించి జంతువుల మధ్య, మనుషుల మధ్య, పాపుల మధ్య, పేదల మధ్య తిరుగుతూ ఉన్నాడు. Normally kings wear golden ornaments and great costly dresses, and then they live about among kings and great people. But then our king is born among the animals and living among normal people. ఎందుకంటే ఆయన మనందరికీ తన ప్రేమను తెలియచేయడానికి, తన ప్రేమ సామ్రాజ్యాన్ని తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. Because Jesus Christ came into this world to show his love for us, and that is the kingdom of love that he wants to show to us. కొంతమంది రాజు అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు. Some people are thinking that he is a king, some people are thinking that he is a prophet. కానీ యూదా ప్రజలు మాత్రం ఆయన సాధారణమైన వ్యక్తి అని అనుకుంటున్నారు. Because the Jewish people are thinking that he is a normal human being. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యూదా ప్రజలు అనుకున్నారు ఒక రాజు మరి రాజ్యంలో పుడతాడు అని, సామ్రాజ్యంలో పుడతాడు అని, బంగారపు వస్త్రాలు ధరిస్తాడని, బంగారపు మరి కిరీటాన్ని ధరిస్తాడు అని ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. The Jewish people are thinking that a king will be born in a palace, to a king and a queen, and then he will be wearing golden ornaments and costly dresses. He will be having a crown of gold on his head. కానీ మన రాజుకి అవన్నీ కూడా అవసరం లేకుండా పోయింది. But for our king all these things are not required at all. అవన్నీ ఆయన ధరించకూడదని నిర్ణయం తీసుకున్నాడు. Because he decided not to wear all these things. ఎందుకంటే ఎంతో మంది ఇల్లు లేకుండా జీవిస్తున్నారు. Because so many people are living without these things. ఎంతో మంది రోడ్డు మీద జన్మిస్తున్నారు. In this world people are living as poor people. ఎంతో మంది రోడ్డు మీద జన్మిస్తూ ఉన్నారు. There are so many people who are being born on the roads. రోడ్డు మీద చనిపోతూ ఉన్నారు. On the road itself they are dying. తినడానికి తిండి లేదు. They have got no food to eat for themselves. ఉండటానికి ఇల్లు లేదు. They have no house to live. ఇలాంటి సమయంలో మన రాజు ఒక రాజభవనంలో పుట్టాలని నిర్ణయం తీసుకోలేదు. Therefore, because of all these conditions, Jesus Christ decided not to be born in a palace. ప్రజలందరి మధ్య మరి ప్రజలందరి కోసం జన్మించాలనుకున్నాడు. Jesus Christ decided that he should be born and he should live for the people and among the people. మనందరినీ కూడా తన ప్రేమ సామ్రాజ్యంలో చేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. He decided to join all of us into his kingdom of love. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా లేచి నిలబడదామా? పరలోకాన్ని భూలోకాన్ని పరిపాలిస్తూ నీ బిడ్డలను ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చిన ప్రభువా మీకే ఆరాధన. ఈ లోక రాజులు వారి శక్తి సామర్థ్యాలతో లోకాన్ని పరిపాలించుకోవాలనుకున్నారు. కానీ మీరు మాత్రం దేవుడిచ్చినటువంటి శక్తితో బాధలు, సమస్యలు, ఆటంకాలు, పాపాలతో నిండిపోయినటువంటి ఈ లోకాన్ని మీ ప్రేమ సామ్రాజ్యంగా మార్చడానికి ఈ లోకానికి దిగివచ్చారు. ప్రభా, నిన్ను అనుసరించే ప్రతి బిడ్డ కూడా ఒక రాజు, ఒక రాణి అని మీరు చెప్తున్నారు. ఈ పిలుపుని అందుకుని మేము కూడా ఏ విధంగానైతే జీవించాలో నేర్పించండి దేవా. ఈ లోకంలో రాజులు ఈ లోకానికి మాత్రమే సంబంధితులు, కానీ మీరు పరలోకానికి, భూలోకానికి, పాతాళ లోకానికి రాజు అయినప్పటికీ ఎంతో వినయముతో ఈ లోకానికి వచ్చారు. ఎవరికి లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మీరు జీవించారు, జన్మించారు. ప్రభా, ఆ వినయాన్ని మాకు నేర్పించండి. మేము కూడా మా పరిధిలో మేము రాజులుగా, రాణులుగా ఉండటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి అని మేము కూడా మీ పిలుపుని అందుకొని మా యొక్క రాజ్యాది బాధ్యతలను గురువుగా, ప్రవక్తగా మా బాధ్యతలు నిర్వర్తించే భాగ్యాన్ని దయచేయమని విశ్వాసంతో ఆ దేవుని వైపు చూద్దాం. అయ్యా, ఈ రోజు నుంచి ఇదిగో స్వార్థపు రాజ్యములో కాకుండా, ఈ పాపపు రాజ్యములో కాకుండా నీ ప్రేమ రాజ్యములో సభ్యులుగా నన్ను చేర్చండి దేవా.
ఈ రోజు నుంచి నిన్నే నేను చూడాలి దేవా, నీ వైపే నేను చూడాలి దేవా, నీ బిడ్డగా నేను మారాలి దేవా అని ఆ గొప్ప దేవునికి మాట ఇద్దాం. అందుకు 2 చేతుల పైకి లేపి, అయ్యా నన్ను క్షమించండి అని, నన్ను కరుణించండి అని, మీ రాజ్యంలో నన్ను ఆ వారసత్వాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 స్తుతించు, విశ్వాసముతో గొప్ప దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నేను ఓడిపోయాను, నా చేతులు నేను పైకెత్తి ప్రభువా పూర్తిగా నన్ను మీకు సమర్పించుకుంటున్నాను దేవా, నన్ను క్షమించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగానే మారాలి, నీ సాక్షిగానే మారాలి, నీతోనే నేను ఉంటాను దేవా, నీ సాక్షిగా నేను మారుతాను దేవా. అయ్యా నన్ను క్షమించండి, నీతోనే ఉంటాను, నీ సాక్షిగా నేను మారుతాను దేవా. నాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించండి దేవా అని ఆ గొప్ప దేవునికి మాట ఇద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మిస్ రాజా, నన్ను నీలాగా మార్చడానికి లోకానికి వస్తే నిన్ను అవమానపరిచి పంపించేశాను దేవా. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగానే మారాలి, నీ సాక్షిగానే మారాలి దేవా, నన్ను క్షమించమని ఆ గొప్ప దేవుని అడుగుతూ చప్పట్లు కొడుతూ, అయ్యా ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా మారిపోతాను. నా జీవితంలో ప్రభువా మరి నా యొక్క కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. శరీరంలో ఎక్కడైతే బాధగా ఉందో అక్కడ మీ చేతిని ఉంచండి. ఆ గొప్ప రాజు పరలోకాన్ని భూలోకాన్ని అన్ని లోకాలను పరిపాలించి దీవించే రాజు మనందరినీ కూడా అభిషేకించబోతున్నాడు. ఇక్కడున్నటువంటి వ్యక్తులలో 4 వ్యక్తులు స్టమక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. కడుపు నొప్పని ఆ సమస్యను దేవుని సమర్పించండి. ఆ స్థలంలో మీ యొక్క చేతులను ఉంచి సమర్పించండి. దేవుడి బిడ్డలను తాకి స్వస్థపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. ఇక్కడటువంటి వారిలో 22 మంది మోకాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. దేవుడు ఆ బిడ్డలను తాకి సమయంలో స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. ఇక్కడటువంటి 9 మంది బిడ్డలు నూతన గృహాల కోసం, బిజినెస్ల కోసం, వారి యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ 9 మందిని దేవుడు త్వరలోనే గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడే వారి యొక్క తలంపులు నెరవేర్చబోతున్నాడు. స్తోత్రం దేవా, స్తోత్రం 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 యేసయ్యా. ఇక్కడున్నటువంటి 2 వ్యక్తులు చెవి నొప్పితో బాధపడుతున్నారు. ఈ సమయంలో దేవుడు ఆ చెవి నొప్పి నుండి పూర్తి విడుదలను ఇస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇక్కడ 7 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. మెడ నరాల నొప్పి నుండి బ్యాక్ వరకు ఒకటి లాగటం, విపరీతమైనటువంటి వేదనతో గురి అవుతున్నారు. ఆ బిడ్డని ఈ సమయంలో దేవుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తి ఆసుపత్రిలో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసి ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. 36 బిడ్డలు ఈ సమయంలో సంతానం కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీరు జీవించినటువంటి ఆ జీవితాన్ని బట్టి దేవుడు త్వరలోనే మీకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు మరియు ఆ బిడ్డలు కూడా వివాహాలు జరగాలని ప్రార్థన చేస్తున్నారు. త్వరలోనే దేవుడు ఈ బిడ్డలకు మంచి వివాహ బంధాలను దేవుడే ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుడే త్వరలో వివాహాలు జరిపించబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా
స్తోత్రం రాజా. ఒక తల్లి మాత్రం తన కుమారుడు వివాహం జరగటం లేదు, చాలా సంవత్సరాలు అయ్యింది, ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తుంది. ఆమె సందేహిస్తూ ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఆమె యొక్క విశ్వాసం ద్వారా దేవుడే ఆ బిడ్డ యొక్క వివాహాన్ని జరిపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని చదిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకెన్నెన్నో గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా చేతులు జోడించి హృదయం మీద పెట్టుకుని, అయ్యా తప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందే నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి, నా ఇంటిలో ప్రవేశించడానికి ముందే నాలో గొప్ప కార్యాలు జరగాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపుడు అనే దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ సన్నిధిలో విశ్వాసముతో ఎదురు చూస్తున్నారు. నా జీవితంలో గొప్ప రోజులు, గొప్ప కార్యాలు, మంచి రోజులు ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు. ప్రభువా, విశ్వాసంతో ప్రార్థించే ప్రతి బిడ్డను వట్టి చేతులతో వదిలి పంపించనని పలుకుతున్నటువంటి ప్రభువా, ఈ బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. ఈ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి రోగము తొలగిపోవును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక, ప్రతి ఆటంకము తొలగిపోవును గాక, ప్రతి ఆర్థిక సమస్య తొలగిపోవును గాక, ప్రతి కుటుంబ సమస్య తొలగిపోవును గాక, భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ, ఐక్యత భావం నెలకొల్పును గాక. సమర్పించండి. ఇంకా ఏమేమి కావాలని వచ్చారో దేవుని సమర్పించండి. ప్రభువా, ఇక్కడ ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలి పంపించక, మీ ఆశీర్వాదంతో, మీ దీవెనతో, మీ శక్తితో, మీ బలముతో బలపరిచి గొప్పగా దీవించి బలపరచమని అమ్మ తల్లి మరియా మా కోసం ప్రార్థించమని, అమ్మా అని పిలవగానే మా అందరి కోసం ప్రార్థించే తల్లి, మా అందరి కొరతను తొలగించే తల్లి, ఈ సమయంలో మా అందరి కోసం ప్రార్థించి మా సమస్యను తొలగించమని ఆ తల్లిని వేడుకుందాం. దేవుని ప్రసాదం చేతానని మరి మా వందనము. మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరిని తాకి స్వస్థపరిచిన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.